హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఇవాల్టి మినీ వ్లాగ్లో వచ్చేసి మనము చాలా మంచి ప్రోటీన్ రెసిపీ అయితే చూద్దామండి. అదే డ్రై ఫ్రూట్ లడ్డు. మనకి ఇంట్లో ఉన్న పిల్లలకైతే మంచి ప్రోటీన్ అయితే ఇస్తుందండి. ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా అయితే ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ క్యాషియూ, పిస్తా, అలాగే బాదం, వాల్నట్, పంప్కిన్ సీడ్స్, అలాగే వాటర్ మిలన్ సీడ్స్ అండి, అలాగే మన లైన్ డేట్స్ అండి. ముందుగా మనము లైన్ డేట్స్ని ఇలా సీడ్స్ తీసేసి మనము మిక్సీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముందుగా ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ అయితే గీ వేసుకొని మనము దూరగా వేయించుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ ముందుగా అయితే మనము డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ముందుగా అయితే బాదం వేసుకున్నాను. ఇలా 1/2 నిమిషం తర్వాత ఇలా 1 బై 1 అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ దోరగా వేయించుకున్న తర్వాత ఫైనల్గా మనము గసగసాలండి 1/2 టేబుల్ స్పూన్ అయితే గసగసాలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనం అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన బాండలు పెట్టుకుని అందులో ఇంకొద్దిగా గీ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న లైన్ డేట్స్ పేస్ట్ అయితే వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు మనము అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి, అవన్నీ వేసేసి 1 నిమిషం పాటు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అన్నీ చల్లారిన తర్వాత ఇలా మనము లడ్డూలుగా అయితే తయారు చేసుకోవాలండి. చాలా ఈజీ కదా. మీకు నచ్చిందా అండి? వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలా మీరు కూడా మీ పిల్లలకి ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేసి పెట్టండి. చాలా మంచి ప్రోటీన్స్ అయితే ఉంటాయండి పిల్లలకి. నేనైతే మా పిల్లలకి ఇలా తయారు చేసి అయితే ఇచ్చాను. చాలా బాగా తిన్నారు. మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఓకేనా? వీడియో అయితే నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే పక్కన ఉన్న వాళ్ళకు కూడా ఇది వీడియో అయితే రీచ్ అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం.